సో అందరికీ వెల్కమ్ టు ది సెకండ్ పార్ట్ ఆఫ్ ది టీచింగ్ మెథడ్. సో బోధన అభ్యసన పద్ధతుల్లో రెండవ వీడియోకి అందరికీ స్వాగతం. సో ఇక్కడైతే మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ అనేది ఎంతో సంతోషాన్ని అలాగే నూతన ఉత్తేజాన్ని కలిగిస్తుంది. సో ఖచ్చితంగా మెథడాలజీ మొత్తం కూడా మీకు వీడియోస్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడైతే మనం 2.1.2లో ఉన్నాం, పిల్లలు మరియు అంతర్గత శక్తులు. సో దీని పార్ట్ 1 అయితే మీరు చూడకపోయింటే పార్ట్ 1 చూసిన తర్వాత దీన్ని చూడండి. ఎట్ ఏ టైం ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ సంబంధించి మెథడాలజీలు రెండు కూడా ఒకే దగ్గర చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మళ్ళీ ప్రిపేర్ అయ్యేటప్పుడు మీకు ఒకదానికొకటి ఓవర్లాప్ అవ్వకుండా జాగ్రత్త పడడం కోసం. సో ఫస్ట్ ఇయర్లో అయితే మనకి పిల్లలు అంతర్గత శక్తుల నుండి వెళ్తే, ఇక సెకండ్ ఇయర్లోకి వస్తే ఒక మంచి తరగతి గది లక్షణాలు అనేది మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. కాబట్టి సో మనం ఇప్పుడైతే ఫస్ట్ ఇయర్ పైన ఈ వీడియో మొత్తం కూడా ఫోకస్ చేద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోలో అయితే సెకండ్ ఇయర్కి ఫస్ట్ ఇయర్కి మళ్ళీ లింకప్ చేద్దాం. సో ముందుగా పిల్లల స్వభావాన్ని తెలుసుకున్నాం కదా, మరి పిల్లల శక్తులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం అంటూ మనకు స్టార్ట్ అయిందనమాట. అంటే మనకి పిల్లల శక్తులు ఏంటో మనకు తెలిసాయి కదా. చూద్దాం. ఒకసారి నలుగురు పెద్ద మనుషులు ఒక పెద్ద బండను గడ్డపారతో ఒక చోట నుండి ఇంకో చోటను చేరవేస్తున్నారు. ఓకే, గడ్డపార అంటే మనకి గుణపం అంటాం కదా, అదనమాట. గడ్డపారతో బండరాయిని కొద్దిగా పైకి లేపడానికి గడ్డపార మొదలును బండరాయి కింద ఉంచి నెడుతున్నారు. ఇది చూసిన సుమారు 2.5 సంవత్సరాల వయసు గల బాలుడు పెద్దవారు చేసే విధంగానే ఒక చిన్న రుబ్బురోలు కింద ఒక కర్ర ముక్కను ఉంచి దాని కింద ఒక చిన్న రాయిని ఉంచి రుబ్బురోలును నెట్టసాగాడు. దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది అంటే, పిల్లలు ఎప్పుడూ కూడా తమ చుట్టూ ఏం జరుగుతుందో, తమ ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారో పరిశీలిస్తూ ఉంటారు, అనుకరిస్తూ కూడా ఉంటారనమాట. అది ఎందుకు అట్లా జరుగుతుంది, ఇది ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటూ ఎప్పుడూ రకరకాల ప్రశ్నలు వేస్తూ ఉంటారు. అంటే వారికి పరిశీలించడం, ప్రశ్నించడం, తార్కికంగా ఆలోచించడం తెలుసు అని మనం గ్రహించాలి. ఓకే, ఈ పారాగ్రాఫ్లో తెలిసింది ఏంటంటే, చిన్నపిల్లలు ఎప్పుడు కూడా పరిసరాలను పరిశీలిస్తుంటారు. వారికి పరిశీలించే శక్తి, ప్రశ్నించే శక్తి, తార్కికంగా ఆలోచించే శక్తి కూడా ఉంటుంది. అట్లాగే 2 వేర్వేరు గ్లాసుల్లో ఒక దానిలో చల్లని నీరు, మరో దానిలో వేడి నీళ్ళు ఉంచి ఏ నీళ్లు వేడిగా ఉన్నాయో చెప్పమంటే పిల్లలు తప్పకుండా 2 గ్లాసుల్లో వేలు పెట్టి ఏ గ్లాసులో నీళ్ళు వేడిగా ఉన్నాయో, ఏ గ్లాసులో నీళ్లు చల్లగా ఉన్నాయో చెప్తారు. అంటే పిల్లవాళ్ళకి ప్రయోగాలు చేసి ఫలితాలు చెప్పగల సామర్థ్యం కూడా ఉంటుంది. అంటే ప్రయోగాలు చేసి ఫలితాలు చెప్పే సామర్థ్యం కూడా పిల్లలకు ఉంటుంది అని చెప్తున్నాను అనమాట. కొన్ని రకాల వస్తువులను కలిపి ఇస్తే ఒకే రకమైన వస్తువులను ఒక చోట ఉంచగలరు. అంటే వీరికి వర్గీకరించే సామర్థ్యం కూడా ఉన్నదన్నమాట. పిల్లల్ని వారి ఇంటి గది చిత్రం గీసి మీ ఇంట్లో తలుపు ఎక్కడ ఉంది, కిటికీలు ఎక్కడ ఉన్నాయి, బీరువా ఎక్కడ ఉంది, టీవీ ఎక్కడ ఉంది అని గుర్తించమంటే పిల్లలు గుర్తించగలుగుతారు. అంటే చాలా వస్తువులు గుర్తించుకొని మరో వస్తువు అంటే కాగితం లేదా పలకపైన గుర్తించగల సామర్థ్యం ఉంటుంది. దీన్ని మనం ఏమంటాం, మ్యాపింగ్ క్యాపబిలిటీ అంటాం. సో ఈ మ్యాపింగ్ క్యాపబిలిటీ కూడా వాళ్ళకి ఉంటుందన్నమాట. అంటే పరిశీలించడం, ప్రశ్నించడం, పునశ్చరణ చేయడం, తార్కికంగా ఆలోచించడం, ఊహించడం, సృజనాత్మకత ప్రయోగం చేయడం, ఒకే రకమైన లక్షణాలు కలిగిన కొన్ని వస్తువులను వర్గీకరించడం, పోల్చడం, భేదాలు చెప్పడం, సంబంధిత వస్తువులను జతపరచడం, అంచనా వేయడం, విశ్లేషించడం, మ్యాప్లను సాధారణీకరించడం వంటి సామర్థ్యాలు పిల్లలకు పుట్టుకతోనే పొంది ఉంటారు అనేది ఇవ్వడం జరిగింది. ఇలా పుట్టుకతోనే పొంది ఉండే సామర్థ్యాలనే మనం ఏమని పిలుస్తాం, అంతర్గత సామర్థ్యాలు అంటాము అంటూ ఈ పేరాలు అయితే మనకు చెప్పాడనమాట. అంటే అంతర్గత సామర్థ్యాలు అంటే ఏమిటి అనే దాని గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కొన్ని రకరకాల సామర్థ్యాలు అయితే పుట్టుకతోనే వస్తాయి. అలా పుట్టుకతోనే వచ్చే సామర్థ్యాలని మనం ఏమంటాం, అంతర్గత సామర్థ్యాలు అంటారు. ఈ అంతర్గత సామర్థ్యాలను పిల్లలందరూ పుట్టుక నుండే కలిగి ఉంటున్నారు. అందుకే ఎన్నో విషయాలను గ్రహిస్తున్నారు. అనుభవాలు గడించడం ద్వారా వీటిని ఉపయోగించి నేర్చుకుంటున్నారు. అందుకే పిల్లలు వాళ్ళు అంతర్గతంగా ఉన్న శక్తులను ఎంత బాగా వినియోగించుకుంటే అంత బాగా వాళ్ళలో అభ్యసనం జరుగుతుంది. అంటే వాళ్ళ యొక్క ఉండేటటువంటి ఏవైతే అంతర్గత సామర్థ్యాలు ఉన్నాయో వాటిని మనం తర్ఫీదు ఇవ్వగలిగితే పాఠశాలలో వాళ్ళు మంచిగా రాణిస్తారు అంటూ ఇవ్వడమే జరిగింది. సో ఇక్కడ కూడా మనకి ప్రశ్నలు అడగొచ్చా అని అంటే అడగొచ్చు. ఇక్కడ ఉండేటటువంటి ఏదైనా ఒకటి ఇచ్చేసి ఇది అంతర్గత సామర్థ్యాలు అవుతాయా, సృజనాత్మకత కిందకు వస్తుందా, లేకపోతే అడిగాడు అనుకోండి, మనం ఈజీగా చెప్పొచ్చు. పుట్టుకతోనే ఒక రాజు అనే అబ్బాయి పుట్టుకతోనే, చూడండి, రాజు అనే ఒక అబ్బాయి
పుట్టుకతోనే మ్యాప్లను సాధారణీకరించే లక్షణాన్ని కలిగి ఉన్నాడు. అయితే ఇది ఈ క్రింది వాటిలో ఏ వర్గానికి చెందుతుంది అంటూ ఏమిస్తాడంటే అనుభవాలు, అలాగే సృజనాత్మకత, నైపుణ్యము లేదా అంతర్గత సామర్థ్యము అంటే రిలేటివ్గా ఒకేలాంటి ఉండేటటువంటి 4 పదాలు ఇస్తాడు. ఇక్కడ గుర్తుంచుకోండి, మెథడాలజీలో కానీ మీరు పెడగాజీలో కానీ సో మనం ఏం చేయాలి, బెస్ట్ ఇన్ ద బెటర్ అంటాం కదా, గుడ్ బెటర్ బెస్ట్ అంటాం కదా. సో బెస్ట్ ఇన్ ద బెటర్ అంటాం. ఉన్న ఆప్షన్లో కాస్త ఎక్కువ అవకాశం ఉండేదాన్ని మీరు ఎంచుకోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రతిదీ పిన్ పాయింటెడ్గా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అవసరం ఏర్పడినప్పుడు, ఆసక్తి ఉన్నప్పుడు వీటిని వినియోగిస్తారు. అందుకే మనం తగిన వాతావరణాన్ని ఉపాధ్యాయుడు కల్పించాలి అంటూ మనకి ఫస్ట్ ఇయర్లో ఉంటుంది. అదే మన సెకండ్ ఇయర్లోకి వస్తే డైరెక్ట్గా ఉంటుందన్నమాట. గణితం బోధించాలంటే ఒక మంచి తరగతి గదిని మనం ఏర్పాటు చేయగలగాలి. ఆ తరగతి గదిని ఏర్పరచగలిగితే మనం ప్రమేయం లేకుండానే వాళ్ళు 50% వరకు చదువుకోగలుగుతారు అంటూ సెకండ్ ఇయర్లో అయితే చెప్పడం జరుగుతుంది. సో మళ్ళీ ఫస్ట్ ఇయర్కి వస్తున్నామండి. పిల్లల్లో ఉండేటటువంటి వైయక్తిక భేదాలు ఎలా ఉంటాయి ఒకసారి చూద్దాం. వైయక్తిక భేదాలంటే ఒక విద్యార్థికి ఉండే అంతర్గత శక్తులు మరో విద్యార్థి యొక్క అంతర్గత శక్తులతో విభిన్నంగా ఉండొచ్చు, లేదా వాడికి ఉండే సామర్థ్యాలు వీరికి ఉండే సామర్థ్యాలు వేదంగా ఉంటాయి. అలాంటి సందర్భాలను మనం ఏమంటాం, పిల్లల వైయక్తిక భేదాలు అంటాం. సో గతంలో అయితే తెలుగులో ఒక సామెత కూడా ఉండేది, చెట్టుకు కాసే పళ్ళన్నీ ఒకేలా ఉండవు. అలాగే చూసే పిల్లలందరూ కూడా ఒకే రకమైన వైయక్తిక భేదాలని కలిగి ఉండరు. పిల్లల్లో ఉండే అంతర్గత శక్తుల గురించి తెలుసుకున్నాం కదా. అయితే పిల్లలందరిలో అంతర్గత శక్తులు ఉన్నప్పటికీ వారిలో వివిధ విషయాల్లో వైయక్తిక భేదాలు ఉంటాయి. అంటే వివిధ అంశాలను అభ్యసించడంలో వాళ్ళకి పక్కవారితో విభేదిస్తూ ఉంటారు, అంటే డిఫరెంట్గా ఉంటారు. కొంతమంది ఒకసారి చదివితే అర్థమవుతుంది. మనలో ఫర్ ఎగ్జాంపుల్ మన డిఎస్సి ఆస్పిరెంట్లో తీసుకున్న కొంతమంది ఒకసారి చెప్తే అర్థమవుతుంది, కొంతమంది ఒకసారి చదివితే అర్థమైపోతుంది, కొంతమందికి ఒకరు చెప్తూ ఉంటే చదివితే అర్థమవుతుంది, మరొకరికి ఒకసారి చెప్పిన తర్వాత 10 సార్లు చదివితే అర్థమవుతుంది, మరొకరికి 10 సార్లు చెప్పి ఒకసారి చదివితే అర్థమవుతుంది. సో ఇందులో మనం ఏదో ఒక కోవకు చెందిన వాళ్ళమే అయి ఉంటాం. కాబట్టి సో పిల్లలకైనా మనకైనా వైయక్తిక భేదాలను తప్పు. కాబట్టి పక్కవాడికి వచ్చే టెట్ స్కోర్ని చూసి మనల్ని మనం తక్కువ చేసుకోవడం అనేది అది మన వైఫల్యం అని చెప్తాం. సో మనకున్న సామర్థ్యాలు మనం వాడుకోవాలి. అలాగే అభ్యసుకుని అర్థం చేసుకోవడం కోసం ఉపాధ్యాయునికి విద్యార్థుల్లో వైయక్తిక భేదాలపై సరైన అవగాహన ఉండాలి. అయితే వైయక్తిక భేదాలు అనేవి మనకు తెలిసే ఉంటాయి. ఒక తరగతిలో మనం ఏం చేస్తాం, అందరినీ ఒకేసారి టీచ్ చేసినప్పుడు, బోధించేటప్పుడు కూడా అందరూ ఒకేసారి రీచ్ అవ్వకపోవచ్చు. అలాంటప్పుడు ఉపాధ్యాయుడికి కొన్ని అంశాల పట్ల అవగాహన ఉండాలి. ఏంటది? ఫస్ట్ వన్, వాస్తవిక వయసు. మన పాఠశాలలో ఒక తేదీ వేసినప్పుడు కూడాను వాళ్ళు వాస్తవికంగా వాళ్ళ యొక్క ఏజ్లు అనేవి డిఫరెంట్గా ఉండొచ్చు. కొంతమంది డేట్ ముందుకు తీసుకొస్తారు, కొంతమంది డేట్ వెనక్కి తీసుకెళ్ళి ఉంటారు. సో నిజానికి వాడు వాస్తవిక వయస్సుని మనం లెక్కించగలిసి ఉంటుంది అనమాట. అంతేకాకుండా వారి యొక్క ఐక్యూ కూడా మనం తెలుసుకోవాలి. తర్వాత శారీరక లక్షణాలు. ఓకే, కొంతమందికి మానసికమైనటువంటి సమస్యలు కానీ లేకపోతే శరీరంలో ఏదైనా ప్రాబ్లం అయినా కానీ ఉండొచ్చు. తర్వాత సాధారణ మానసిక సామర్థ్యాలు, అంతేకాకుండా నిర్దిష్ట సామర్థ్యాలు, ఉద్వేగ స్థిరత్వం. ఈ లక్షణాలపైన మనకు ఒక అవగాహన ఉండాలి. వయసులో చిన్న పెద్ద ఉన్న వాళ్ళని మనం ఒకే రకంగా టీచ్ చేయలేం. అలాగే శరీరం అనేది కొంతమంది బాగా అభివృద్ధి చెంది ఉంటాయి చలన కౌశలాలు, కొంతమందికి తక్కువగా అభివృద్ధి చెంది ఉంటాయి. సో అలాంటి వాళ్ళని మనం ఒకే తాటిపైన చెప్పలేం. అంతేకాకుండా మానసిక సామర్థ్యాలు కూడా అది జెనెటిక్ ప్రభావం, మనం సైకాలజీలో చదువుతాం, జీన్స్ ప్రభావం ఉంటుంది, కొంతమందికి పరిసరాల ప్రభావం ఉంటుంది. ఫలితంగా ఏమవుతాయి, మానసిక సామర్థ్యాలనే పూర్తిగా అభివృద్ధి చెందిపోవచ్చు. సో వీటిని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. అంతేకాకుండా నిర్దిష్ట సామర్థ్యాలు, ఏదైతే మనం ప్రత్యేక సామర్థ్యాలు అని చెప్పుకున్నామో వాటిపైన కూడా మనకి అవగాహన అయితే ఉండాలి. అలాగే ఉద్వేగ స్థిరత. కొంతమంది చీటికి మాటికి మనకు తెలిసి ఉంటుంది, చిన్నపిల్లలు అయినసరికి వాళ్ళు అలగిపోవడం, బొంగమూతి పెట్టడం, మనం చెప్పే మాట వినకపోవడం, లేకపోతే క్లాస్ పైన ఇంట్రెస్ట్ చూపించకపోవడం, ఉపాధ్యాయుడు కోపంతో చెప్పే పాఠం పైన అలాగే పక్కవాడి మీద కోపం కూడా చూపిస్తుంటారు. ఇలాంటి వాళ్ళని ఉద్వేగ స్థిరత్వాన్ని మనం కలిగించగలగాలి. మరి ఈ వైయక్తిక భేదాల కింద ఉండే ప్రధాన కారణాలు ఏంటి చూద్దాం. ఫస్ట్ వన్, అనువంశికత. మనందరికీ తెలిసిందేని గృహ వాతావరణం, ఒక ఆరోగ్యమైన వాతావరణం ఉంటే పిల్లలు కూడా ఆరోగ్యకరంగా ఉంటారు, మంచిగా చదవడానికి అవకాశం ఉంటుంది. గత అనుభవాలు, మనం చెప్తున్న కొత్త పాఠ్యాంశానికి సంబంధించి గతంలో ఏదైనా పాత అనుభవాలు ఉన్నట్లయితే వాళ్ళు తొందరగా అభ్యసించగలుగుతారు. నెక్స్ట్ వన్, సాంఘిక ఆర్థిక స్థాయి. సాంఘికంగా సమాజంలో వాళ్ళ గొప్ప కుటుంబమా లేదా కుటుంబం ఏదైనా సమస్యలను బేర్ చేస్తుంది అనుకోండి, వాళ్ళు విద్యాభ్యాసంలో కూడా కొద్దిగా వెనకబడే అవకాశం ఉంటుంది. ఇక ఆర్థిక స్థాయి మనందరికీ తెలిసిందేని, ఆర్థిక వసతులు ఎక్కువ ఉన్న వాళ్ళు తొందరగా ఏమవుతారు, వాళ్ళ యొక్క వివేచన సామర్థ్యం పెరుగుతుందని చెప్తాం. ఇక తర్వాత లింగత్వం. సో మనకి
కొన్ని గృహాల్లో అయితే అటు బాయ్ అండ్ గర్ల్ తీసుకున్నాం, బాలుడు బాలిక తీసుకున్నాం అనుకోండి, బాలుడు కాస్త ఎక్కువ చేయడం. అయితే నౌ-ఏ-డేస్ అయితే ఇదంతా లేదు మనకి. అయినప్పటికీ కొన్ని వర్గాల్లో ఆర్థికంగా వెనుకబడి ఉన్న వాళ్ళు కానీ, సామాజికంగా నిమ్న జాతుల్లో కానివ్వండి, సో ఇది లింగ వివక్షత ఇప్పటికీ కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇక తర్వాత జాతి, ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కులాల వ్యవస్థ అని చెప్తాం కదా, దీనివల్ల వాళ్ళ తక్కువ చేసి మాట్లాడడం కానీ, ఇది కూడా వాళ్ళకి ఏమవుతుందంటే కాస్త విద్యాభ్యాస స్థాయి అనేది తగ్గిపోవడానికి కారణమైతే ఉంటుంది. ఇవన్నీ కూడా వైయక్తిక భేదాల కారణాలు. సో కాబట్టి క్రింది వానిలో వైయక్తిక భేదాలకు కారణం కానిది ఏది అని చెప్తూ ఈ 4 కానీ 6 కానీ ఏవో 3 ఇచ్చి ఒకటి బయట తీస్తాడనమాట. అలాంటప్పుడు మనం దాన్ని వివేచన చేసి తీయాల్సి వస్తుంది. తరగతి గదిలో అందరూ విద్యార్థులు ఒకే విధంగా అభ్యసన సామర్థ్యాన్ని కలిగి ఉండరు. ఇది ఏ ఉపాధ్యాయుడైనా మొదట గ్రహించవలసిన అతి ముఖ్యమైన విషయం. సో ఫర్ ఎగ్జాంపుల్, ఒక అబ్బాయికి మనం ఒక అంకెలు చెప్తున్నాం, ఒకడు కొంత ఫాస్ట్గా నేర్స్తాడు, ఇంకొకడు నేర్చడానికి ఇబ్బంది పడుతూ ఉంటాడు. అలానే అందరినీ ఒకే రకంగా పాఠం బోధించడం సరికాదు. అలాగే మనం ఉపాధ్యాయులుగా ఉంటున్నాం కాబట్టి శిక్షలకి దూరంగా ఉండాలి. కానీ చాలామంది మందలించేటప్పుడు కూడా పక్కవాడితో పోల్చి మందలిస్తుంటారు, అది సరైనది కాదు. కొంతమంది విద్యార్థులు చాలా చురుగ్గా ఉండి అభ్యసనంలో అందరికంటే ముందు ఉండొచ్చు. కొంతమంది విద్యార్థులు సామాన్యంగా ఉండి పైన చెప్పిన చురుకైన వారికంటే కాస్త నెమ్మదిగా అభ్యసించవచ్చు. మరికొందరు పైన చెప్పిన వారందరికంటే మందకొడిగా ఉంటూ అభ్యసనకు ఎక్కువ సమయం తీసుకోవచ్చు. కాబట్టి మొదటి రకానికి చెందిన వారిని ప్రతిభావంతులని, రెండవ రకానికి చెందిన వారు సామాన్యులని, మూడవ రకానికి చెందిన వారు మంద అభ్యాసులని అంటారు. సో చూశారు కదా, ప్రతిభావంతులు, సామాన్యులు, మంద అభ్యాసకులని అంటాం. ఈ 3 రకం వారిలో కొద్దిమందిని వెనకబడిన విద్యార్థులు అనడం కూడా వాడుకలో ఉంది. సో అది గతంలో ఉండేది చదువులో వెనకబడిన ఉన్న వాళ్ళని. అయితే ఇప్పుడు ఏమని పిలుస్తున్నామంటే స్లో లెర్నర్స్ అని పిలుస్తున్నాం. ఓకేనా, వెనకబడిన వాళ్ళనే పదం తీసేసాం. ఇప్పుడు స్లో లెర్నర్స్ అనేది వాడుతుంది అనమాట. అంటే నెమ్మదిగా అభ్యసించేవాళ్ళు, వాళ్ళని మనం అదనపు క్లాసులు తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఈ వెనకబడడానికి గల కారణాలు ఏంటి, మనం ఎలాంటి చర్యలు తీసుకొని నివారించవచ్చు? ఇక్కడ చూడండి, పైన మనకు 2 క్వశ్చన్లు అడగడానికి ఉంటాయి. ఓకే, క్రింది వానిలో అభ్యాసకుల వైయక్తిక భేదాలకి కారణాలు ఏవి అని చెప్తూ ఇందులో ర్యాండంగా 3 ఇచ్చి ఏదో ఒకటి బయటది ఒకటి ఇవ్వచ్చు అండి. ఓకేనా, వైయక్తిక భేదాలకి కనబడతాయి. సో వైయక్తిక భేదాలకి కారణాలు ఏంటి? ఓకే, ఒక 6 వరకు ఇచ్చాడు, ఇంక చాలా అయితే ఉండొచ్చు. ఓకేనా, సో ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఉపాధ్యాయుడు ప్రధానంగా ఒక విషయం తెలుసుకోవాలి. వెనుకబడిన తనం అంటే ఏమిటి? గణితంలో వెనకబడిన తనం అంటే ఏమిటి? గణితంలో వెనకబడిన వారు ఇతర సబ్జెక్టులకు, ఇతర విషయాల పట్ల వెనుకబడి ఉంటారా? ఈ విద్యార్థులను గుర్తించడం ఎలా? వారిలో వెనకబడితనానికి కారణాన్ని తెలుసుకోవడం ఎలా? వీరిలోని వెనుకబడినతనాన్ని నిర్మూలించవచ్చా? వారికి కనీస అభ్యసన స్థాయిని చేర్చడం ఎలాగా? సో ఎంఎల్ అంట, మినిమం లెర్నింగ్ లెవెల్ అంటాం అనమాట. సో వాళ్ళని ఎలా చేర్చడం మొదలైన ప్రశ్నలు ఉపాధ్యాయుడికి నిరంతరం వేధిస్తూనే ఉంటాయి. సో నిజానికి ప్రస్తుత పరిస్థితిలో ఉన్న అన్ని రకాల పని ఒత్తిళ్లు చేసేటప్పుడు ఈ సమస్య కూడాను వాళ్ళని వెంటాడుతూనే ఉంటుంది. ఉపాధ్యాయుడు సహనంతో ఉండాలి, ఓపికతో ఉండాలి, విద్యార్థి పట్ల ప్రేమతో విద్యార్థిని నిరంతరం గమనిస్తూ ఒక అంచనాకు రావాలి. సో అతనిలో ఈ గణితం పట్ల విముక్తి చూపించడం లేదా గణితాన్ని చదవడానికి ఇష్టపడకపోవడానికి గల కారణాలను నిరంతరం మనం ఓపికగా పరిశీలిస్తే ఏదో ఒక రోజు కారణమైతే తెలుస్తుంది. ఆ కారణాన్ని మనం సవరించినట్లయితే ఈ నివారణ అనేది చేయొచ్చు. కొంతమంది విద్యార్థులు తరగతి గదిలో ఇతరుల కంటే చదువులో కాస్త నిదానంగా ఉంటారు. అయినంత మాత్రాన వారిని వెనుకబడిన వారు అనడం సరికాదు. అందువలన వారిని ఇక నుంచి మంద అభ్యాసకులు అని అందాం. ఇప్పుడే చెప్పాం కదా, స్లో లెర్నర్స్. స్లో లెర్నర్స్ అంటే మంద అభ్యాసకులు, అంటే నెమ్మదిగా మరి కాస్త ఎక్కువ సమయం తీసుకుంటూ అభ్యసన చేసేవారు అని అర్థం. వీరి మంద అభ్యసనానికి కారణాలు చాలా ఉండవచ్చు, వాటిలో కొన్ని. సో మొదటిది చూద్దామండి. 1, శారీరక లోపం కలిగి ఉండొచ్చు, మానసిక లోపం కలిగిన వాళ్ళు ఉండొచ్చు, గణితం పట్ల ఆసక్తి లేని వారి అయిష్టతను కలిగి ఉండవచ్చు, గణిత భావనను సరిగా అర్థం చేసుకోని వారి ఉండొచ్చు. ఎందుకంటే బేసిక్స్ కరెక్ట్గా రాలేదనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, ఇక ముందు ఎట్టి పరిస్థితుల్లో కూడాను గణితం పట్ల ఇష్టతను చూపించరు. గణిత ప్రక్రియలు చేసే సామర్థ్యం ఇతరుల కంటే తక్కువ ఉన్నవారు ఉండొచ్చు. అంటే నిజానికి ఇది మీరు రియల్గా క్లాస్ రూమ్లోకి వెళ్ళేసరికి ఇవన్నీ మీకు తెలిసి వస్తాయి. సో ఫాస్ట్గా చేసేవాడు అందరికంటే ముందు చేసిస్తుంటాడు, వాడు చేసిచ్చాక మిగతా వాళ్ళు ఎవరు చేయకుండా ఊరుకుంటారు, ఎవరైతే స్లో లెర్నర్స్ అంటున్నామో. కాబట్టి దాన్ని మనం నివారించాలి. తరగతి గదికి సరిగ్గా హాజరు కాకపోయి ఉండొచ్చు,
ఓకే, అసలైన కాన్సెప్ట్ చేసేటప్పుడు వాడు రాకపోయి ఉండొచ్చు. అభ్యసన ప్రతికూల గృహ వాతావరణం కలిగి వారే ఉండొచ్చు. అంటే ఇంటికెళ్ళి అభ్యసనం చేయడానికి అనుకూలమైనటువంటి పరిసరాలు లేకపోవచ్చు. అంటే కొంతమంది ఇంట్లో కుటుంబ సమస్యలు ఉండవచ్చు. మరి కొంతమంది రోజంతా పని చేసి వచ్చి నైట్ వచ్చి టీవీ వేసి పిల్లల్ని చదవడానికి అవకాశం కల్పించుకోవచ్చు. లేదా వాళ్ళు నిరక్షరాస్యులై వీళ్ళ పట్ల సరైన భావన కలిగి లేకపోవచ్చు. ఇలాంటి చాలా సమస్యలు అయితే ఉంటాయి. చిత్తవృత్తి, ఉద్వేగ సంబంధ సమస్యలు కలిగి ఉండొచ్చు. ఇంతకుముందే చెప్పాం కదా. సో టెంపర్మెంట్ అంటాం, ఓకేనా. చిత్తవృత్తి అంటాం, పట్టిన దాన్ని మొంకుతనంగా చేయడం. అండ్ ఎమోషనల్గా అన్స్టెబిలిటీ అంటాం, ఉద్వేగ సంబంధ సమస్యలు, సరిగ్గా స్టెబిలిటీ ఉండకపోవడం, చిన్నదానికి పెద్దదానికి వాళ్ళు రియాక్ట్ అవ్వడం, ఇలాంటి వాళ్ళు కూడా ఉండొచ్చు. పాఠశాల పరిస్థితులకు సర్దుబాటు కాలేకపోవడం, ఇంట్లో అతి గారాబంతో చేసే పిల్లలు కూడా మన పాఠశాల వాతావరణానికి అంత వేగంగా సర్దుకుపోకపోవచ్చు. కాబట్టి లేదా ఇంటి దగ్గర పూర్తి స్వేచ్ఛ, కంప్లీట్ అంటే వాళ్ళని ఏమంటే డామినేట్ చేసే పరిస్థితి ఉన్న వాళ్ళు పాఠశాలలో అడ్జస్ట్ కాలేరు. గణిత భావనలను ముహూర్తం నుండి అమూర్తంకి బదిలీ చేయడంలో ఇబ్బంది పడుతున్న వాళ్ళు, ఇది కూడా ఒక సమస్య ఉంటుంది. కాబట్టి చిన్న తరగతిలో ఇప్పుడు కూడా ముహూర్తం అంశాలే చెప్పాలి, వాటిని నెంబర్గా అంకెల లోపంలోకి మారుస్తూ అమూర్తానికి మారుస్తూ అనమాట. మంద అభ్యాసకులను ఉపాధ్యాయుడు గుర్తించి వారిలో మంద అభ్యాసం గల కారణాలు గమనించి నివారణ చర్యలు చేపట్టాలి, ఇదైతే తెలుసుకోవాలి. సో మరి ఆ నివారణ చర్యలు ఎలా ఉంటాయి? ఒక గణిత ఉపాధ్యాయుడిగా మనం చేయాల్సిన నివారణ చర్యలు. సో ఇక్కడ జాగ్రత్తగా వినాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, డిఎస్ఆర్ టెట్ పాయింట్ ఆఫ్ టైంలో ఎలాంటి క్వశ్చన్స్ అడగచ్చు, ఇక్కడ ప్రతి నివారణకు కూడాను ఒక సమస్యను క్రియేట్ చేసి మనకి ఇవ్వచ్చు అనమాట. శారీరక మానసిక లోపాలు ఉన్న వారికి వైద్య సలహాలు తీసుకోవాలి, వారికి ఆత్మస్థైర్యం కలిగించాలి. ఇది మన చేతిలో అయితే లేదు. ఓకేనా, రైట్. తర్వాత గణితంలో తాను నేర్చుకున్న అంశాలు నిత్య జీవితంలో ఏ విధంగా ఉపయోగపడతాయో తెలియపరచాలి. సో కాబట్టి గణితం పట్ల ఇష్టం లేకుండా బయట క్యాలిక్యులేషన్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 1, 2, 3 తరగతుల పిల్లలకు వస్తే వాళ్ళు ఎలా ఉంటారంటే బయట 10 రూపాయలు ఇచ్చి ఒక 6 రూపాయలు కొనుక్కోమంటే హ్యాపీ కొనుక్కొని చేంజ్ తీసుకొస్తారు. అదే మనం 10లో 6 తీస్తుంటే చెప్పలేరు. అలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే ఆ నిత్య జీవితంలో జరిగే సంఘటనల్ని గణితంలోకి అన్వయించడం, అలాగే గణితంలో ఉన్నవి నిత్య జీవితంలోకి అన్వయించేటట్లుగా రియలిస్టిక్ ఎగ్జాంపుల్స్తో మనం సరి చేసుకోవాలి. గణిత క్లబ్బుల ద్వారా మనోరంజక కార్యక్రమాలు నిర్వహించాలి. ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ మ్యాథ్స్ క్లబ్ ద్వారా చేయాలి. ప్రత్యక్ష అనుభవాలు కలుగజేయాలి. ప్రయోగాలు చేయడం ద్వారా గణిత భావనపై అవగాహన కలిగించాలి. విద్యార్థుల పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరు కావడానికి విద్యా కార్యక్రమాలు ఆసక్తికరంగాను ఆకట్టుకునే విధంగాను ఉండేటట్లు రూపొందించాలి. సో ప్రతిసారి ఏదో కొత్తదనం అయితే మనం చూపించాలి. తరగతి గది గణితానికి సంబంధించి విద్యార్థులు చేసిన పనిని, ఉపాధ్యాయులు చేసిన పనిని ప్రదర్శించాలి. ఇదండి పిల్లలు చేసింది ఎప్పటికప్పుడు మనం ప్రదర్శించినట్లయితే, అదేవిధంగా ఉపాధ్యాయులు చేసింది ప్రదర్శనలు నోటీస్ బోర్డులో కానీ లేదా డిస్ప్లే బోర్డులో కానీ పెట్టినట్లయితే వాళ్ళు బాగా ఇంకా మరికొన్ని చేయడానికి అట్రాక్ట్ అవుతారు. తల్లిదండ్రులతో, ఇతర కుటుంబ సభ్యులతో, సహ విద్యార్థులతో, ఇతర ఉపాధ్యాయులతో సమావేశమై విద్యార్థికి ఆయా ప్రాంతాల నుండి, వ్యక్తుల నుండి సహకారం వచ్చేలా చేయాలి. వాళ్ళ లెర్నింగ్లో ఏదైనా అవాంతరాలు ఉంటే వాటిని అధిగమించడానికి వాళ్ళ కుటుంబ సభ్యులతో కానీ, వేరే ఉపాధ్యాయులతో కానీ, విద్యార్థులతో కానీ చర్చించి వాళ్ళు సహాయం చేసేటట్లు చూడాలి. విద్యార్థుల అభ్యసన స్థాయిని గుర్తించి వారి అభ్యసన అవసరాలు తీర్చేటట్లు బోధించాలి. అంటే వాళ్ళు స్థాయిని గుర్తించి, స్టార్టింగ్లో మనం చెప్పాం డిపెప్లో, నాకు అర్థమయ్యే, మీకు తెలిసింది చెప్పకండి, నాకు అర్థమయ్యేది చెప్పండి అంటాం కదా, అలా అనమాట. వాళ్ళ స్థాయిని గమనించి వాళ్ళ స్థాయికి తగ్గట్టు మనం కృత్యాలను తయారు చేసుకోవాలి. సరిగా సర్దుబాటు చేసుకోలేని విద్యార్థుల పట్ల ఉపాధ్యాయుడు స్నేహభావంతో మెలగాలి. ఇది అయితే మనం చేయడం లేదు చాలా వరకు అయితే. ఎవరైతే స్లో లెర్నర్స్ అయితే ఉంటారో వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళతో ఎప్పుడు కూడా వాళ్ళు తప్పు చేసినా కూడా వాళ్ళని పరోక్షంగా వాళ్ళని సవరిస్తూ వాళ్ళని ప్రోత్సహించేటట్లు చేయాలి తప్ప ప్రత్యక్షంగా వాళ్ళకి వాళ్ళ యొక్క ఫలితాన్ని చెప్పకూడదు. మరి అదేవిధంగా ప్రతిభావంతులైన విద్యార్థిని ఎలా ప్రోత్సహించాలి? మరి మంద అభ్యాసకుల్ని ఏ విధంగా అయితే ఎంకరేజ్ చేశారో, మరి అలాంటప్పుడు ఈ ఇంటెలిజెంట్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో చెప్పాం కదా, ప్రతిభావంతులైన విద్యార్థులు, వీళ్ళని మనం చేయాలి. ప్రతిభావంతులైన విద్యార్థులు మంచి జ్ఞానాత్మక సామర్థ్యాన్ని కలిగి ఉండడం వల్ల వారు మిగతా విద్యార్థుల కంటే ముందు స్థానంలో ఉంటారు. ఇది మనకు తెలిసిందే. మీరు సైకాలజీలో మీరు ఐక్యూ గురించి అయితే చదువుంటారు, ఇంటెలిజెంట్ కోషియంట్ అంటాం. సాధారణంగా ప్రజ్ఞా లబ్ధి 130 కంటే ఎక్కువ ఉంటే వాళ్ళని మనం ప్రతిభావంతులు అంటాం అన్నమాట. అంతేకాకుండా వీరు తరగతిలో తక్కువ సంఖ్యలో ఉంటారు. సమస్య సాధనలో విశేషమైన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తారు. ఐక్యూ ఎక్కువ కాబట్టి ఏ ప్రాబ్లం సాల్వింగ్ కూడా చాలా ఎక్కువ వీలైతే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. వారికి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, ఉన్నత స్థాయిలో ప్రేరణ
ఉన్నత స్థాయిలో ప్రేరణ, విశ్లేషణ సామర్థ్యము, పట్టుదల, కార్యోన్ముఖత మొదలైన లక్షణాలు ఉంటాయి. ఏదైనా చేయాలి, సాధించాలి అనే లక్షణాలు వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి. వీరు సాధారణ విద్యార్థుల కంటే వేగంగా చదువుతారు, ఎక్కువ కాలం జ్ఞప్తిని ఉంచుకుంటారు. సాధారణంగా ఈ విద్యార్థులు పాఠశాలలో, గృహాలలో ఇతరులతో కలవరు. వీరికి సరిపడే విద్యానుభవాలు కలిగజేస్తే చక్కగా రాణిస్తారు. మరి ఇలాంటి వాళ్ళు ఎవరైతే హై ఐక్యూ ఉన్నదో వీళ్ళని మనం ఏం చేయాలి? వాళ్ళ యొక్క అభ్యసన స్థాయిలను మనం రిచ్గా మార్చాలి, ఉన్నతంగా మార్చాల్సి ఉంటుంది. మరి ఇక్కడ మనకు మెథడాలజీలో వచ్చే ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయి? సో ఉన్నత ప్రజ్ఞాలబ్ధి కలిగినటువంటి విద్యార్థులకు కల్పించే అభ్యసన కార్యక్రమం ఏమిది అని అడుగుతూ కింద అంటే ఏవో 4 ఇచ్చి ఏవో 3 ఇచ్చి ఇందులో ఒకటి ఇవ్వచ్చు అనమాట. సో వాటిని కూడా మనం తెలుసుకోవాలి ఉంటుంది. ప్రతిభావంతులైన విద్యార్థుల్ని మనం ఎలా చూడాలి? ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రత్యేక పాఠశాలలు నెలకొల్పి వారి సామర్థ్యాల అనుగుణంగా ప్రత్యేక పాఠ్య ప్రణాళిక రూపొందించి అందుకు అనుగుణంగా సామర్థ్యం ఉన్న ఉపాధ్యాయులతో బోధన జరగాలి. సో ఇదైతే మనకు అందరికి తెలిసిందే. నవోదయాలు అంటారు, మోడల్ స్కూల్స్ అంటారు, రెసిడెన్షియల్ స్కూల్స్ అంటారు. అలా ఎవరైతే హై ఐక్యూ ఉన్నారో వాళ్ళ కోసం ప్రత్యేక పాఠశాలలు అయితే ఉంటాయి. ప్రతిభ గల విద్యార్థులను ఒక జట్టుగా చేసి మన పాఠశాల అయితే వారి సామర్థ్యాలు, వివేకాన్ని సవాలు చేసే కార్యక్రమాలు, కృత్యాలు, అనుభవాల ద్వారా ప్రత్యేక బోధన ఏర్పాటు చేయాలి. ఎవరైతే ఈ ప్రతిభ గల విద్యార్థులు ఉంటారో వాళ్ళని మిగతా విద్యార్థులను సపరేట్ చేసి వాళ్ళకి ఎక్కువగా తార్కికంగా ఆలోచించేటటువంటి ప్రశ్నలు తయారు చేసి వాళ్ళని ప్రత్యేకంగా బోధించాలి. ఇక తర్వాత ప్రతిభ గల విద్యార్థి అభ్యసన వేగాన్ని, అభిరుచిని, సామర్థ్యాన్ని, ప్రేరణ, అవసరాలను తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని వ్యక్తిగత బోధనకు అవకాశం కలిగించే కార్యక్రమాలు రూపొందించాలి. అంటే మిగతా వాళ్ళని మనం టీచ్ చేస్తునేటప్పుడు వీళ్ళు డామినేషన్ కనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు వీళ్ళని ఏం చేయాలి? కొన్ని పజిల్స్ లాంటి కానివ్వండి, మ్యాథ్స్లో కాస్త పజిల్స్ ఉంటాయి చూసారు, అలాంటి పజిల్ ఒకటి ఇచ్చేసి వాళ్ళని సెపరేట్గా వాళ్ళు వ్యక్తిగతంగా అభ్యసించేటట్లు వాళ్ళ కార్యక్రమాలు కల్పించాలి. ప్రతిభ ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు సమావేశమవుతూ తగిన వ్యూహాలను, కార్యక్రమాలను రూపొందించి వాటిని అమలుపరచడానికి తగిన ప్రోత్సాహాన్ని, వాతావరణాన్ని కల్పించడానికి కృషి చేయాలి. బాగా చదివిన విద్యార్థులకు మనం కాస్త రిచ్ కంటెంట్ ఏదైనా హై లెవెల్ ఉండేటటువంటి అభ్యసన కృత్యాలను చేసి వాటిని పంపించాలి. అంతేకాకుండా తల్లిదండ్రులు కూడా ఇవి కాస్త అంశాల పట్ల వాళ్ళని అవగాహన కల్పించి వాళ్ళకు ఉన్నత స్థాయి అభ్యసనం జరిగేటట్లు మనం వాళ్ళకి అవకాశం కల్పించాలి. బోధన అభ్యసన ప్రక్రియలో విద్యార్థులను భాగస్వామ్యం కల్పించాలి. ప్రతిభ గల విద్యార్థులను సుసంపన్నం చేసే కార్యక్రమాన్ని రూపొందించి నిర్వహించాలి అని ఇవ్వడం జరిగింది. మరి అలాంటి వాళ్ళ కోసం కొన్ని కార్యక్రమాలు అయితే ఇక్కడ ఇచ్చాడనమాట. ఒకసారి చూద్దాం. సిలబస్లోని అంశాలు వివరంగా అధ్యయనం చేయించి బౌద్ధిక నైపుణ్యాన్ని రూపొందించాలి. జిజ్ఞాసతో కూడిన ప్రశ్నలు వేయడానికి ప్రోత్సహించాలి. స్వతంత్రంగా అభ్యసించే మార్గాలను విద్యార్థులు పరిచయం చేయాలి. అభ్యసించిన గణిత భావనలు, నైపుణ్యాలు నిత్య జీవిత సమస్యల సాధనలో ఉపయోగించడానికి ప్రోత్సహించాలి. క్లిష్టమైన అంశాలపై ప్రాజెక్టులను రూపొందించి అమలుపరిచేటట్లు ప్రోత్సహించాలి. వారిలో ఆలోచనలు, నైపుణ్యాలను పెంపొందించడానికి బ్రెయిన్ స్ట్రామింగ్ సెషన్స్ నిర్వహించాలి. సో ఇప్పుడు కొత్తగా వచ్చింది బ్రెయిన్ స్ట్రామింగ్ అండి. సో మనం ముందుకు వెళ్తూ ఉంటే దీన్ని తెలుస్తుందన్నమాట. గణిత శాస్త్ర విషయాలపై శాస్త్రజ్ఞులపై ప్రచురించిన వ్యాసాలు చదవడానికి, నూతన వ్యాసాలు రాయడానికి ప్రోత్సహించాలి. ఓకేనా? తర్వాత చూద్దాం. గణిత ప్రదర్శనలు, క్విజ్లు, మ్యాథమెటిక్స్ పోటీలు లాంటి వాటిలో పాల్గొనడానికి ప్రోత్సహించాలి. సో మనకి ఒలింపియాడ్స్ అంటారు, ఐఎంఓస్ ఉంటారు, ఇలాంటి వాటిలో వాళ్ళని ఎంకరేజ్ చేసేటట్లు చూడాలి. అంటే గణితం పట్ల మరింత ఆసక్తి కలిగేటట్లు మనమైతే జాగ్రత్త పడాలి అంటూ మనకు ఎవరైతే ఉన్నారో ప్రతిభావంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించాడు. కాబట్టి ఏదైనా ఇందులో ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఏ విద్యార్థుల్లో ఆలోచనలు, నైపుణ్యాలను పెంపొందించడానికి బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్ అనేవి మన పాఠశాలలో నిర్వహించాలి అని అడిగారు అనుకోండి. సింపుల్గా మనకి చూడండి, ఈ ఆలోచనలు, నైపుణ్యాలను పెంపొందించడానికి బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్ అనేవి ప్రత్యేకంగా ఈ క్రింది విద్యార్థులకు నిర్వహించాలి. 1 అందరికీ, 2 మంద అభ్యాసకులకి, 3 ప్రతిభావంతులకి, 4 సామాన్య అభ్యాసకులకి అని అడగవచ్చు. కాబట్టి బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్ అనేవి ప్రత్యేకంగా అన్నాం కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ప్రతిభావంతులు అనే ఆప్షన్ అయితే మీరు ఇవ్వాలన్నమాట. సో తర్వాత అభ్యసన సిద్ధాంతాలు అనేవి అవుతాయి. సో నెక్స్ట్ వీడియోలో అభ్యసన సిద్ధాంతాల గురించి ఒక్కొక్క దాని గురించి చర్చించుకోవడం అయితే జరుగుతుంది. అయితే ఈ వీడియో చివరి వరకు చూస్తున్న మీకందరికీ ఒక విషయం ఏంటంటే, కింద డిస్క్రిప్షన్లో సో మొదటి
అధ్యాయం ఏదైతే ఉందో సో గణిత శాస్త్రము పరిచయము వాటికి సంబంధించి ఒక ఎగ్జామ్ పేపర్ అయితే తయారు చేయడం జరిగింది. ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, దాన్ని మీరు ప్రాక్టీస్ చేయండి. అండ్ ఇప్పటివరకు అయిన కంటెంట్ పైన నెక్స్ట్ వీడియో డిస్క్రిప్షన్లో అయితే మీకైతే ఎగ్జామ్ లింక్ అయితే రావడం జరుగుతుంది. ఈ వీడియో పైన మీ కామెంట్స్ కానీ సలహాలు కానీ సూచనలు కానీ తెలియజేయగలరని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.